హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమ వరల్డ్. ఈరోజు నా లంచ్‌లో నేను చేసుకున్న బెండకాయ పులుసుని ఈ రెసిపీని నేను మీతో షేర్ చేస్తున్నానండి. నేనైతే బెండకాయ పులుసుతో పాటు ఇలా ముద్దపప్పు అలానే వడియాలతో కానిచ్చేస్తాను. సో, చాలామందికి ఆంధ్ర సైడ్ ఇలానే ఉంటుంది కదా అలవాటు. మనకి ఏ పులుసు అయినా సరే పక్కన ముద్దపప్పు ఉండాలి. సో, నాకు అంతే. బెండకాయ పులుసులో ముద్దపప్పుతో పాటు వడియాలు గానీ, అప్పడాలు గానీ ఉండాలి. ఈరోజు బెండకాయ పులుసుని మాత్రమే నేను షేర్ చేస్తున్నానండి రెసిపీని. ఎలాగో అందరికీ ముద్దపప్పు ఎలా చేసుకోవాలో తెలుసు కాబట్టి, బెండకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలానే టొమాటోలు. బెండకాయలు ఇలా మీడియం సైజ్‌గా కట్ చేసుకోండి. అలానే ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని చీలికలుగా కట్ చేసుకోండి. 4, 5 పచ్చిమిరపకాయలు తీసుకోండి. 2, 3 టొమాటోలు తీసుకోండి. ఇలా చింతపండుని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇలా వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతి పొడి వేసుకుంటున్నానండి నేను. ఏ పులుసులోకైనా మనం మెంతి పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో, ఒక పావు టీ స్పూన్ వేసుకోండి మెంతి పొడి. మెంతి పొడి లేకపోతే మెంతులైనా యాడ్ చేసుకోండి. ఒక 6, 8 మెంతులు యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసిన మెంతి పొడి అనేది నేను ఇలా ఆయిల్‌లో మొత్తం మిక్స్ అయ్యేలాగా కొంచెం సేపు అది మనకి వేగితే బాగుంటుంది. ఇలా ఫ్రై అవ్వేలాగా ఒక నిమిషం అంతే అండి. అలా నాకు ఫ్రై అయ్యింది అనిపిస్తే మనకు ఆ చేదుతనం అనేది రాదనమాట. ఆ కమ్మదనం వస్తుంది మెంతు పొడి వేయడం వల్ల. అలా అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అలానే పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోండి. అలానే ఇవి మగ్గడానికి కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇలా ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్నాక ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాక మనకి ఈ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి మనకి కొంచెం మగ్గాయి కదా! మగ్గాక మనం టొమాటోస్‌ని కూడా వేసేసుకోండి. టొమాటోస్‌ని వేసుకొని టొమాటోస్ అనేవి మనకి బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. లేదంటే మూత పెట్టుకొనైనా ఉంచుకోవాలి. మనకి టొమాటోస్ అనేవి బాగా మగ్గిపోవాలి. టొమాటోస్ మనకి బాగా మగ్గిపోయాక గుజ్జుగా అయిపోవాలండి. ఇలాగా మనకి టొమాటోస్ బాగా మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. బెండకాయలు కూడా కాసేపు మగ్గాలండి. ఫ్రై చేసుకోవాలి. బెండకాయలను కూడా టొమాటో, ఆనియన్స్‌తో పాటుగా కాసేపు మగ్గించుకుందాం. అవి మగ్గాక ఉప్పు, కారం అలానే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసుకుంటాను. అవి యాడ్ చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండీ! అందులో నుంచి మనం చింతపండు గుజ్జుని తీసుకొని అది కూడా వేసేసుకొని మనకి ముక్కలనేవి ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలానే మనం మరిగించాక మనకి వాటర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం పులుసు అనేది కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అలా వాటర్ యాడ్ చేసుకుని మరిగించుకున్నాక మనకి బెండకాయ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్‌గా అయిపోవాలి. అలా అని పేస్ట్‌లా కూడా అయిపోకూడదు. బెండకాయ అనేది మనకి తెలుస్తూ ఉండాలి. సో, అలాగా మనం మరిగించుకోవాలండి. అందుకనే మనం ముందుగా బెండకాయల్ని కాసేపు ఉల్లిపాయలు, టొమాటోలతో కలిపి మగ్గించుకున్నామండి. అలా చేయటం వల్ల మనకి పులుసులో బెండకాయ అనేది విరిగిపోకుండా ఏ పులుసు కూరలోకైనా మనం చింతపండు యాడ్ చేస్తాం కదండీ! చింతపండు వేసే దేంట్లోకైనా చిన్న బెల్లం ముక్క వేయటం వల్ల మనకి టోటల్ టేస్ట్‌ని బ్యాలెన్స్ చేస్తదండి. మరి పులుపు అయిపోకుండా అనమాట. కంపల్సరీ చిన్న ముక్కైనా వేసుకోండి బావుంటుంది. అలానే ఫైనల్‌గా సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మనం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి లాస్ట్‌లో. అలానే ఇలా పులుసంతా మరుగుతూ ఉన్నప్పుడు కాసేపు హైలో పెట్టి ఉంచండి. అలానే తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసి సిమ్‌లో పెట్టి ఉంచితే మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలి
పులుసు అనేది మనకి కొంచెం చిక్కపడి బావుంటుందనమాట. ఇలా మంచిగా కన్సిస్టెన్సీ వస్తుంది. మనకి బెండకాయల్లో ఉన్న జిగురు అది బాగా వాటర్‌లో మిక్స్ అయ్యి మనకి థిక్‌నెస్ వస్తదనమాట. సో, మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే విరోహిమ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేక్ కేర్.